హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి యొక్క 2వ రోజు మరి మీరెంతో ఆశతో ఆసక్తితో మీరు వచ్చారని నేను నమ్ముతున్నాను. చాలామంది మీ జీవితంలో అనేకమైన సమస్యల చేత మీరు బాధపడుతూ మరి ఉన్నారు. మరి యొక్క ఉపవాస ప్రార్థనలు అని వెంటనే మరి అందరికీ ఏం జ్ఞాపకం వస్తుందంటే, ఉపవాస ప్రార్థనకు వెళ్తే గిన దేవుడు ఏం చేస్తాడు, ప్రార్థనలో దేవుడు మనకు జయమునిస్తాడు అన్న ఒక నిరీక్షణతో మీరందరూ వచ్చిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. అటువంటి నిరీక్షణతో వచ్చిన వారికి అందరికీ కూడా నా దేవుడు ఈరోజు గొప్ప జయమును అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో సామెతల గ్రంథం థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తీసారా సామెతల గ్రంథం? మొట్టమొదటిగా మనము కీర్తనలు 145 14 వచనం చదువుకుందాం. కీర్తనలు 145 14 వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనలు 145. యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశం ఏమంటే, కృంగిపోయిన వారిని దేవుడు లేవనెత్తేవాడు. హల్లెలూయా. నిన్నటి రాత్రి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 12 గంటలైనా కూడా నాకు నిద్ర రాలేదు. 1 గంట అయినా కూడా నాకు నిద్ర రాలేదు. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, కృంగిపోయిన వారిని నేను లేవనెత్తువాడనని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నాకేమొచ్చిందంటే సమాధానం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఆయన మనతో మాట్లాడేవాడుగా మరి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. కృంగుదల చెప్పండి, కృంగుదల అంటే ఏంటి? కృంగుదల అంటే ఏం చెప్పండి అమ్మా. మీరు కృంగిపోలేదా? మీ ఇంట్లో వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు కృంగిపోలేదా? హల్లెలూయా. ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు కృంగిపోలేదా? నీ భర్త నిన్ను తిట్టినప్పుడు నీవు కృంగిపోలేదా? నీ భార్య నిన్ను తిట్టినప్పుడు నీవు కృంగిపోలేదా? మీ తల్లిదండ్రులు నిన్ను తిట్టినప్పుడు నీవు కృంగిపోలేదా? తల్లిదండ్రులని పిల్లలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు మరి తల్లిదండ్రులు కృంగిపోలేదా? హల్లెలూయా కదా. కృంగుదల కదా. ఒక వ్యక్తి మరి మరొక వ్యక్తితో ఏటుపోటు మాటలు మాట్లాడినప్పుడు, నీచముగా మాట్లాడినప్పుడు ఏమైపోతారంట? కృంగిపోయిన పరిస్థితులు మరి ఉంటాయి. ఉద్యోగాలలో కూడా మరి కొంతమంది మరి కృంగిపోయినట్లుగా మాట్లాడుతూ ఉంటారు కదా, హెడ్గా ఉంటున్న వాళ్ళు. కొంతమంది సహోదరులు మాతో చెప్తారు, సార్ మేము ఫలానా వాళ్ళ కింద మరి పని చేస్తూ ఉన్నాము,
వారు మమ్మల్ని ఏం చేస్తున్నారంటే కించపరిచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సార్ అని కృంగిపోయేవారు కొద్దిమంది ఉన్నారు. హల్లెలూయా. మరి ఉద్యోగాలలో మరి అధికారులు మరి కింద ఉద్యోగాలు చేస్తుంటున్న వారిని ఇష్టం వచ్చినట్లుగా మరి వారిని మాట్లాడినప్పుడు కృంగిపోయిన పరిస్థితులు మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ కృంగుదల అనేది ఎక్కడి నుంచి వచ్చేదిగా ఉంది చెప్పండి? సైతాను నుంచి వచ్చేదిగా ఉంది ఈ యొక్క కృంగుదల. శ్రమ ఎక్కడి నుంచి వస్తుందంట? సాతాను నుంచి శ్రమ వచ్చేదిగా మరి ఉంటుంది. కృంగుదల అన్నది మరి సాతాను నుంచి వచ్చేదిగా ఉంటుంది. శోధన ఎక్కడి నుంచి వచ్చేదిగా ఉందంట? సాతాను యుద్ధ నుంచి మరి వచ్చేదిగా మరి ఉంటా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. అది శ్రమ అయినా, శోధన అయినా, కృంగుదల అయినా, హల్లెలూయా, వీటన్నిటి నుంచి విడిపించేవాడు, వీటన్నిటి నుంచి లేవనెత్తేవాడు ఎవరు చెప్పండి? మన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఆధారము, నాకు ఆశ్రయం, నాకు ఆదరణ, నా నిరీక్షణ, నాకు ఆధారము, నాకు ఆశ్రయం, నాకు ఆదరణ, నా నిరీక్షణ యేసు, యేసు, యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. యేసు, యేసు, యేసు క్రీస్తు ఒక్కడే. పలు ప్రశ్నలకు, పలు సమస్యలకు, పలు శోధనలకు జవాబొక్కడే. పలు ప్రశ్నలకు, పలు సమస్యలకు, పలు శోధనలకు జవాబొక్కడే. యేసు, యేసు, యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. యేసు, యేసు, యేసు క్రీస్తు ఒక్కడే. నాకు ఆధారము, నాకు ఆశ్రయం, నాకు ఆదరణ, నా నిరీక్షణ. అందరూ నాకు ఆధారము, నాకు ఆశ్రయం, నాకు ఆదరణ, నా నిరీక్షణ యేసు. ప్రతి ఒక్కరు యేసు, యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. యేసు, యేసు, యేసు క్రీస్తు ఒక్కడే. పలు నిందలకు, పలు చింతలకు, పలు వేదనలకు జవాబొక్కడే. పలు నిందలకు, పలు చింతలకు, పలు వేదనలకు జవాబొక్కడే. యేసు, యేసు, యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. యేసు, యేసు, యేసు క్రీస్తు ఒక్కడే. పలు వ్యాధులకు, పలు బాధలకు, పలు దెబ్బలకు జవాబొక్కడే. పలు వ్యాధులకు,
పలు బాధలకు పలు దెబ్బలకు జవాబొక్కడే. అందరూ యేసు 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 క్రీస్తొక్కడే. హల్లెలూయా. యేసు 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 క్రీస్తొక్కడే. నాకు ఆధారము, నాకు ఆశ్రయం, నాకు ఆదరణ, నా నిరీక్షణ. నాకు ఆధారము, నాకు ఆశ్రయం, నాకు ఆదరణ, నా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమస్యలన్నిటికీ హల్లెలూయా, మనం ఉన్న కృంగిన స్థితిలో, బాధపడుతున్న స్థితిలో అన్నిటికీ కూడా జవాబు ఎవరు చెప్పండి? యేసయ్య. చెప్పడానికి గట్టి చెప్పండి. ఈరోజు మీరు నమ్ముతున్నారా? యేసయ్య నాకు జవాబు ఇస్తాడని ఎంతమంది నమ్ముతా ఉన్నారు? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మన సమస్యలు అన్నిటికంటే మన దేవుడు ఎటువంటి వాడంట? గొప్పవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. హీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన సమస్యలు అన్నిటికంటే ఆయన ఎటువంటి వాడంట? గొప్పవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు ఏ సమస్యలతో మీరు వచ్చారో ఆ గొప్పవాడైన దేవుడు ఏం చేయబోతున్నాడంట? మీ సమస్యల నుంచి మీకు విడుదలను ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. హల్లెలూయా. దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందంటే, శ్రమ దినమున నీవు కృంగిపోయినట్లయితే నీవేమైపోతావు? చేత కాని వాడవైపోతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ శ్రమ దినమున మనము గుర్తించవలసినది ఏంటంట? హల్లెలూయా. శ్రమ దినమున మనము గుర్తించుకోవాల్సింది ఏంటి? మనం గుర్తించుకోవాల్సింది ఒకటేమంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది ఇక్కడ? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. చిన్నపిల్లలారా చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గట్టి చదవాలి. చిన్న పిల్లలారా మీరు ఎవరి సంబంధులు? మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, మనం ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. హల్లెలూయా. మనలో ఉన్నవాడెవరు? మనలో ఉన్నవాడెవరు? చెప్పండి. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. గొప్పవాడు ఎవరిలో ఉన్నాడు? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో ఏ విధంగా ఉంటుందంటే, యేసుప్రభు నాలో ఉన్నాడో లేదో అనుకుంటారు. యేసుప్రభు నాలో ఉన్నాడో లేదో అనుకుంటా ఉంటారు.
అందుకనే వారి జీవితాలు ఏమైపోతారంట, శ్రమ దినాలలో వారు కృంగిపోయిన వారైతారు. ఏమవుతారు చెప్పండి? శ్రమ దినాలలో కృంగిపోయిన వారైపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు. హల్లెలూయా. ఏమి కలుగుట మేలైందంట? శ్రమ కలుగుట మేలాయను అంటే ఏంటి? నేను యుద్ధానికి రెడీగా ఉన్నాను. రే సైతానా రారా, నీవు చూసుకుంటాను నీ కథ. హల్లెలూయా. శ్రమ కలుగుట నాకు మేలాయను అంటే ఏంటి? ఆ యొక్క శ్రమల్లో నేనేం పొందుకుంటాను? నేను జయమును పొందుకుంటాను, నేను ప్రమోషన్ను పొందుకుంటాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. సిలువ లేనిదే ఏమి లేదు చెప్పండి? సింహాసనము లేదు. సిలువ లేనిది ఏం లేదంట? సింహాసనం లేదు. సిలువ అంటే ఏమి? శ్రమలు. ఏం చెప్పండి? సిలువ అంటే ఏం చెప్పండి అమ్మాయ్యా? శ్రమలు కదా. శ్రమలు లేనిదే ఏమి లేదంట? సింహాసనము లేదు. హల్లెలూయా. ఎంతమందికి సింహాసనం కావాలి? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? హల్లెలూయా. మీరందరూ రెడీగా ఉన్నారా? శ్రమలకు రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్రభు నిమిత్తమై శ్రమలు పడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా కదా. సిలువ లేనిదే సింహాసనము లేదు, శ్రమలు లేనిదే సింహాసనము లేదు, ఆశీర్వాదము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఎంతమంది మరి శ్రమను అనుభవిస్తూ, సార్ నా కుటుంబం ఇట్లా సార్, మా ఆయన ఇట్లా సార్, నా భార్య ఇట్లా సార్, నా కొడుకులు ఇట్లా సార్, హల్లెలూయా, నా కూతుర్లో ఇట్లా సార్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఎవరు శత్రువులంట? మీకా గ్రంథంలో చూస్తుంటున్నాం, ఎవరి ఇంటి వారు వారికే శత్రువులు అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా కదా. ఇంట్లోనే శ్రమలో, భర్తతో శ్రమ భార్యకి, భార్యతో శ్రమ భర్తకి, పిల్లలతో శ్రమ తల్లిదండ్రులకు, తల్లిదండ్రులతో శ్రమ పిల్లలకు. హల్లెలూయా. అంటే ఇటువంటి శ్రమలు ఎవరిలో కలుగుతాయంట? ఎవరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు లేడో, ఎవరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారు లేరో వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతాయంట? మరి తండ్రి మూలకంగా పిల్లలకు, పిల్లల మూలకముగా తండ్రులకు శ్రమ కదా. ప్రభువు లేని జీవితాలు. భార్య మూలకంగా భర్తకు శ్రమ, భర్త మూలకంగా భార్యకు శ్రమ. హల్లెలూయా. అత్త మూలకంగా కోడలికి శ్రమ, కోడల మూలకంగా అత్తలకు శ్రమ. అంటే ఇది నేను చెప్పడం ఏమంటే, ఎవరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు ఉండడో వారి జీవితాల్లో ఏమంట? శ్రమలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల యొక్క జీవితాల్లో ప్రైజ్ ది లార్డ్, భర్త ద్వారా శ్రమ వచ్చిన భార్య ఏం చేస్తుందంట? సహించుకుంటుంది. హల్లెలూయా. భార్య ఏం చేస్తుందంట? భరిస్తుంది. హల్లెలూయా. మారు మనసు పొందిన భర్త ఏం చేస్తాడంట? మారు మనసు లేని భార్య ద్వారా శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? భరిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తల్లిదండ్రులకు రక్షణ లేనప్పుడు పిల్లలకు రక్షణ ఉందనుకోండి, తల్లిదండ్రులను పిల్లలు ఏం చేస్తారు? సహించుకుంటారు. హల్లెలూయా. పిల్లలకు రక్షణ లేదు, తల్లిదండ్రులకు రక్షణ ఉంది. తల్లిదండ్రులు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? సహించుకుంటారు. వారి కోసం ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మా జీవితాల్లో మా నాన్నగారి నుంచి మాకు శ్రమ వచ్చింది. మా నాన్నగారి నుంచి మాకేమొచ్చింది?
శ్రమ రావడం జరిగింది. మమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. మీకు ఆస్తి ఇయ్యనురా అని చెప్పడము జరిగింది. హల్లెలూయా. ఫోన్లు చేస్తే డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పేసి పెట్టేసేవాడు మా నాన్నగారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, యేసయ్యా నా మా యొక్క తండ్రి నాకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. అయితే నా తండ్రి ఏం చేయబడాలి అంట, సాతాను యొక్క కోరల్లో నుంచి వాటి నోటిలో నుంచి ఏం చేయబడాలి, విడిపించబడాలి అని ప్రార్థన చేసేవాడిని. ప్రభువా దావీదు ఏ విధముగా తన తండ్రి యొక్క గొర్రెను షూహపు నోటిలో నుంచి ఎలుగుబంటి నోటిలో నుంచి విడిపించుకున్నాడో, వాటి నోటిని చీల్చివేసి ఏ విధముగా ప్రాణంతో రక్షించుకున్నాడో, ప్రభువా ఆ విధముగా మా నాన్నగారు ఏం చేయబడాలి, విడిపించబడాలి ప్రభువా. హల్లెలూయా. నాకు అదే ఆస్తి. హల్లెలూయా. ఎందుకంటే మా నాన్నగారు ఆయన నరకానికి పోకూడదు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. అంటే ఆయన ఏం చేయాలి, రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాలు మా మధ్యలో మరి దేవుని ప్రేమను మేము కనపరుస్తున్నాము, కానీ ఆయన శత్రువుగానే ప్రవర్తిస్తూ వచ్చాడు. అయితే చివరికి దేవుని ప్రేమనే గెలిచింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయనకు చివరి దశలో ఆయనకు జ్ఞానం రావడం జరిగింది. ఆయన మమ్మల్ని అందరినీ కూడా పిలిపించాడు. మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మా అన్నయ్యను, మా వదిన గారిని, మమ్మల్ని, మా అక్కగారిని అందరినీ కూడా పిలిపించి ఆయన చెప్పాడు, నన్ను క్షమించండి అని చెప్పేసి అడిగాడు. హల్లెలూయా. ఏమడిగాడు, నన్ను క్షమించండి అంటే మరి మా అన్న మేమన్నాము, నీవు పెద్ద అయినా నీవు ఆ విధంగా నీవు క్షమాపణ అడగకూడదు అని. హల్లెలూయా. ఆయన చెప్పాడు, మిమ్మల్ని నేను నీచంగా నేను తిట్టాను, మీరు దేవుని సేవకులు అన్నది కూడా అవగాహన లేకుండా నేను నీచంగా తిట్టాను అని చెప్పేసి కన్నీళ్లు కారుస్తూ క్షమాపణ అడగడం జరిగింది. హల్లెలూయా. చూడండి, ప్రేమ ఏం చేస్తుందంట, సాతాను రాజ్యాన్ని కూల్చివేసేదిగా మరి ఉంటా ఉంది కదా. మా నాన్నలో పనిచేస్తున్న దురాత్మ ఏమైపోయిందంట, వెళ్ళిపోయింది. ఆయనలో ఏమి కలిగిందంటే రక్షణ, మారు మనస్సు కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన కన్నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తన హృదయాన్ని 2015వ సంవత్సరములో మరి మే మాసములో తన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. శ్రమలలో కృంగిపోవడం కాదు, శ్రమలలో మనము ఎవరిని చూడాలంట, ప్రభువును చూసేవారుగా మన జీవితంలో ఉండాలి. ఎప్పుడు ఆ విధంగా ఆయన ప్రార్థన చేశాడో, ఎప్పుడు తన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చాడో, నాకెంత సంతోషం వేసిందంటే మా నాన్నగారు ఎన్నో కోట్ల ఆస్తి నాకు ఇచ్చినట్లుగా నాకు సంతోషం వేసింది. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఆత్మ నరకములో నుంచి అది విడిపించబడుట మరి ఎంత గొప్ప సంగతి. ఒక ఆత్మ పరలోక రాజ్యమునకు వారసుడుగా మరి ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఎంతగానో మమ్మల్ని కృంగజేసిన వాడుగా ఉన్నాడు మా నాన్నగారు. హల్లెలూయా. ఆయన కొన్ని సందర్భాలలో నన్ను బాధ పెట్టినప్పుడు నేను అనంతపురంలో మా మేడ గది మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు ఒక పాట నా నోట్లోనికి వచ్చింది.
మరి దైవజనులు శాంతివర్ధన్ గారు పాడిన పాట, ఆ పాట ఏమంటే, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, ఈతి బాధలు కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, ఈతి బాధలు కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీ కొరకే బలి అయిన యేసు సిలువంచూచి విలపించుమా, అల్పకాల శ్రమల పిదప మహిమాతో నిన్నింపన్ ప్రభు నా ప్రాణమా, అల్పకాల శ్రమల పిదప మహిమాతో నిన్నింపన్ ప్రభు నా ప్రాణమా, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, తల్లి అయినా మరచిన మరచు నేను నిన్ను మరువానని, నా తల్లి అయినా మరచిన మరచు నేను నిన్ను మరువానని, నా యేసుని ప్రేమన్ తలపోయుమా, ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా, యేసుని ప్రేమ తలపోయుమా, ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు. హల్లెలూయా. నేను మేడ మీదకి వెళ్ళి అనంతపురంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు కంట్లో నీళ్లు కారిపోతా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. భయంకరమైన కృంగిన స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పాట ద్వారా నన్ను ఏం చేశాడంటే, నన్ను ఆదరించిన వాడుగా ఉన్నాడు. ప్రభువా నువ్వు మహిమతో నువ్వు నింపుతాను అని నువ్వు చెప్పావు కదా. హల్లెలూయా. 2015లో దేవుడు మహిమతో నింపాడు. హల్లెలూయా. మా నాన్నగారి రక్షణను దేవుడు అనుగ్రహించడము మరి మేము చూసాం. ప్రైజ్ లార్డ్. దేవునితో తరువాత ఆయన ప్రభునందు నిద్రించాడు. మరి క్రైస్తవ సమాధినే ఆయనకు చేయడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, కృంగిన స్థితిలో ఆయన మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడంటే, ఆయన మనను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. కృంగిన స్థితిలో మనము కూలిపోయేవారము కాదు, కృంగిన స్థితిలో మనము పైకి లేచేవారుగా ఉంటా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందును బట్టి శ్రమ దినములలో మనము కృంగిపోయినట్లయితే ఏమైపోతామంట, చేత కాని వాళ్ళమైపోతాము. మనం గ్రహించాలి, నాలో ఉన్నవాడు ఎవరు, లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను దేవుని సంబంధిని. నేను ఎవరి సంబంధిని?
నేను దేవుని సంబంధిని. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఆ దేవాజీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సంబంధినిగా ఉంటున్నా నేను. హల్లెలూయా. నాలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న వాని కంటే ఆయన ఎటువంటి వాడంట? గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను యేసుక్రీస్తు ప్రభుతో కూడా నేను ఏమి చేసిన వాడుగా ఉన్నానని ఉంది. కింద చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదవండి త్వరగా. అప్పుడే బైబిల్ మూసేయకూడదు అమ్మా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీరు వారిని అనగా ఎవరిని? సాతానును మీరు ఏం చేసిన వారుగా ఉన్నారు? మీరు జయించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరు జయించిన వారుగా ఉన్నారు? ఎవరు జయించిన వారుగా ఉంటున్నారు? చెప్దామా? నేను జయించిన వాడుగా ఉన్నాను. నేను దేవుని సంబంధిని. లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్న యేసయ్య గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హూ రబా కుతురింగరల సక థరబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 2వ రాజులు 18వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు రబ్షాకే వారిది ఇట్లా, నేను ఈ మాట హెజ్కియాతో తెలియజెప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? హల్లెలూయా. అయితే అష్షూరు రాజు హిజ్కియా అష్షూరు రాజు మీద తిరుగుబడ్డాడు. హిజ్కియా ఎవరంటే దేవుని బిడ్డ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అష్షూరు రాజు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి సాదృశ్యంగా చెప్పండి? సాతానుకు. హిజ్కియా అష్షూరు రాజుకు లోబడలేదు. అష్షూరు రాజు అంటా ఉన్నాడు, ఎవరిని యుద్ధ విషయములో నీవు నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే, ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? హల్లెలూయా. హిజ్కియా ఎవరిని నమ్ముకున్నాడంటే యేసయ్యను నమ్ముకున్నవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎటువంటి దేవుడిని నమ్ముకున్నాడంటే అబద్ధమాడ నేరని దేవుణ్ణి నమ్ముకున్నవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన దేవునికి ఏమని పేరంట? అబద్ధమాడ నేరని దేవుడు. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయము. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. హల్లెలూయా కదా. మన దేవుడు ఎటువంటి వాడంటమ్మా చెప్పండి అయ్యా? అబద్ధమాట నేరని దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎటువంటి వాడు? సత్యవంతుడు. ఎటువంటి వాడు?
సత్యవంతుడు. సాతానుడు ఎవరంట? సాతానుడు ఎవరు? అబద్ధీకుడు. హల్లెలూయా. అబద్ధీకుడు, అబద్ధానికి జనకుడు, అబద్ధానికి అప్ప ఎవరంట? సైతాన్. అయితే ఈ అబద్ధానికి అప్పగా ఉంటున్న, తండ్రిగా ఉంటున్న సాతానుడు వాడు ఎటువంటి వాడంట? వాని పేరే అబద్ధికుడు, వాడు వంచకుడు. యోహాను సువార్త 10:10 చూస్తాము, దొంగతనము చేయుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి కూడా రాడు. హల్లెలూయా. యేసు ప్రభువు అంటా ఉన్నాడు, నేనైతే జీవమును, సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అపవాది ఎవరంట? వాడు దొంగ. ఎవరు చెప్పండి? వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు నాశనము చేసేవాడు, వాడు మోసము చేసేవాడు. అయితే మన దేవుడు ఎటువంటి వాడంట? ఆయన అబద్ధమాడనేరని దేవుడు. అందుకని యేసుప్రభు అంటాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. హల్లెలూయా. అటువంటి అబద్ధమాడనేరని దేవుణ్ణి హిజ్కియా నమ్ముకొని ఉంటున్నాడు, ఆధారము చేసుకొని ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే హిజ్కియా మరి భయపడలేదు. ఎవరికి భయపడలేదు? అష్షూరు రాజుకు భయపడలేదు, సన్హెరీబుకు భయపడలేదు. మరి ఎవరిని ఆధారము చేసుకున్నవాడుగా ఉన్నాడు? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుణ్ణి ఆధారము చేసుకున్నాడు. హల్లెలూయా. మన యేసు ప్రభు ఎవరంట? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, ఆయన పునరుత్థానుడైన దేవుడు. ఆయన సాతానును జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, ఆయన అపవాది క్రియలను లయపరిచిన దేవుణ్ణి హిజ్కియా నమ్ముకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అంటున్నాడు, ఎవరిని నమ్ముకుని నేను నా మీద తిరుగుబాటు చేయుచున్నావు అని చెప్పి మాట్లాడుతూ అంటాడు, ఓ హిజ్కియా, నేను నీకు 2000 గుర్రాలను ఇస్తాను. ఎన్ని గుర్రాలు ఇస్తాను? 2000 గుర్రాలను నేను ఇస్తాను. దాని మీద ఎక్కించడానికి నీకు రౌతులుంటే నీవు ఎక్కించు, నీకు శక్తి ఉంటే ఎక్కించు. అంటే అర్థమేంటి? 2000 గుర్రాల మీద రౌతులను ఎక్కించడానికి కూడా హిజ్కియాకి ఏం లేదు, శక్తి లేదు. అంత శక్తి లేనోడా నీవు నా మీద తిరుగుబాటు చేస్తావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హిజ్కియా లోపల ఎవరున్నారంటమ్మా? లోకములో ఉన్నవానికంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారు హిజ్కియాలో ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క అష్షూరు రాజు ఏది మాట్లాడినా, ఏది చేసినా కూడా మరి భయపడడం లేదు. చూడండి, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7వ వచనం. త్వరగా తీయాలి. 2వ దినవృత్తాంతములు, అష్షూరు రాజుకైనను అతనితో కూడిన ఉన్నారికైనను సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, దిగులు నొందవద్దు. అతనికి కలిగిన సహాయము కంటే మనకు ఎక్కువైన సహాయము కలదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హిజ్కియా రాజు అంటా ఉన్నాడు, అష్షూరు రాజును చూసి, ఓ యూదా ప్రజలారా, మీరు భయపడే అవసరము లేదు, మీరు దిగులు పడే అవసరము లేదు. వానికి ఏమి అండగా ఉందంట? మాంస సంబంధమైన బాహువు
అండగా మరి ఉంటుంది. కానీ అయితే మనకు ఎవరు అండ? మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. హల్లెలూయా. హిజ్కియా అంటున్నాడు, వారికి కలిగిన సహాయం కంటే మనకు కలిగిన సహాయం ఎటువంటిది? గొప్పది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు సంగమా, మరి నీకు కలిగిన సహాయం గొప్పదా? సైతానుకు కలిగిన సహాయం గొప్పదా? నీ సమస్య గొప్పదా? నీవు ఆధారం చేసుకున్న దేవుడు గొప్పవాడా? సమస్య గొప్పదా? దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నీవు ఈరోజు దేనిని చూస్తూ ఉన్నావు? సమస్యను చూస్తూ ఉన్నావా, లేకపోతే మరి దేవుణ్ణి చూస్తూ ఉన్నావా? ఎవరు చూస్తున్నావు నువ్వు? హిజ్కియా ఎవరిని చూశాడు? దేవుని వైపు చూశాడు. అంటా ఉన్నాడు, వానికి అష్షూరు రాజుకు 1,85,000 మంది సైన్యం ఉంది. హిజ్కియా రాజు 2,000 గుర్రాలు ఎక్కించడానికి ఏం లేదంట, శక్తి లేదు. హల్లెలూయా. అయితే ఎవరిని చూస్తున్నాడు? యేసయ్యను చూస్తూ ఉంటే హిజ్కియా రాజు చుట్టూరా ఎన్నున్నాయో తెలుసా? దూతల సైన్యము. హల్లెలూయా. హిజ్కియాతో కూడా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34వ అధ్యాయంలో మనం 5-6 వచనాల్లో మనం అక్కడ చూస్తాం. అక్కడ ఏముందంట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు 34:7 ఆయన దూతలు కావలి ఉండి. హల్లెలూయా. చూడండి, ఈరోజు మీరు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నారు? మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నామో? అయితే మనం గ్రహించవలసింది ఒకటి, మన చుట్టూరా ఎవరున్నారంటమ్మా? దేవదూతలు మనకు చుట్టూరా సెక్యూరిటీ గార్డ్స్గా ఉంటా ఉన్నారంట. హల్లెలూయా. ఎవరున్నారు చెప్పండి? సెక్యూరిటీ గార్డ్స్గా దేవుడు దూతల్లో నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన పెట్టిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. విశ్వాసపు చూపుతో మనం చూడాలి, వెలుచూపుతో కాదు. ప్రైజ్ లార్డ్. ఈ హిజ్కియా విశ్వాసపు చూపుతో మాట్లాడుతున్నాడు. వారికి కలిగినది మాంస సంబంధమైన బాహువే, అయితే మనకు వారికి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము కలదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హిజ్కియా ఏమాత్రము కృంగిపోలేదు ఇక అష్షూరును చూచినప్పుడు. హల్లెలూయా. ప్రజలకు ధైర్యం చెప్తున్నాడు. ప్రజలు బలహీనులైతా ఉంటే ప్రజలకు ఏం చెప్తున్నారంట? ధైర్యం చెప్తా ఉన్నాడు. అష్షూరు రాజు అంటాడు, ఏయ్ మీరు హిజ్కియా నమ్ముకొని మీరు మోసపోద్దండి. హిజ్కియా మిమ్మల్ని నా చేతులను చిడిపించలేడు అని చెప్తే మొట్టమొదటిగా యూదా ప్రజలు ఏమైపోయారంట? భయపడిపోయారంట, కృంగిపోయారు. అయితే ఎప్పుడు హిజ్కియా చెప్తా ఉన్నాడో, భయపడొద్దండి, దిగులు పడవద్దండి అని యూదా ప్రజలందరూ కూడా ఏం చేశారంట? హిజ్కియా మాటలు యందు విశ్వాసముంచారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హిజ్కియా దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేశాడు.
అదే రోజు రాత్రి ఏమైందో తెలుసా మీకు? అష్షూరు సైన్యములోకి ఒక దూత వెళ్ళింది. ఎన్ని దూతలు వెళ్ళినాయమ్మా అయ్యా? ఒక్క దూత వెళ్ళింది. ఒక్క దూత వెళ్ళి ఏం చేసిందంటే 1,85,000 మంది సైన్యమును హతమార్చినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా! ఒక్కరు కూడా ప్రాణముతో మిగలలేదు. అయితే సన్హెరీబు అష్షూరు రాజు పరిగెత్తిపోతూ ఉంటే ఆ రిమోను గుడి దగ్గర ఆ యొక్క అష్షూరు రాజు యొక్క కుమారులు ఏం చేస్తున్నారు? అష్షూరు రాజుని చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. యూదా ప్రజలకు దేవుడు గొప్ప జయమును అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కృంగిన స్థితిలో ఉంటున్న మనలను దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంట? ఆయన మనల్ని లేవనెత్తేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మా నాన్నగారు బ్యాంకులో జాబ్ చేసేటప్పుడు మరి మా నాన్నగారికంటే ఒక ఉన్నత అధికారి, కిణి అనే ఒక ఉన్నత అధికారి, ఆయన ఏం చేసేవాడంటే మా నాన్నగారు ఏమి డ్రాఫ్ట్ చేసి ఇచ్చినా ఇంగ్లీష్లో ఆయన చింపి పడేసేవాడంట. అంతవరకు ఎవరు కూడా చింపి పడేసిన వాళ్ళు లేరు. ఇట్లా కాదు రాసేది అని చింపి పడేస్తా ఉన్నాడు. మా నాన్నగారికి చాలా బాధేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా! ఆయన ఇంగ్లీష్కి ఎవరు పేరు పెట్టిన వాళ్ళు కారు. అయితే కిణి అనేవాడు మంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్ అంట. దాన్ని బట్టి మా నాన్నగారు రాసిన చింపి పడేస్తూ ఉంటే మా నాన్నగారు ఏం చేశారంటే, బళ్ళారిలో మేము ఉన్నప్పుడు వచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, నన్ను ఎంత అవమానం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా బాధపడి ఏడ్చాడు. హల్లెలూయా! మేమందరం కూడా ఏం చేసామంటే ఇంట్లో ప్రార్థన చేశాం. ఏం చేసాం చెప్పండి? ప్రార్థన చేశాం. అలాగే ఒక వారం రోజులు 10 రోజులు గడిచిపోయింది. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత జరిగింది ఏమంటే, ఆ యొక్క సిండికేట్ బ్యాంక్ డివిజనల్ ఆఫీస్ బళ్ళారిలో మరి ఒక పీవన్, ఒక అటెండర్ ఆ యొక్క కిణి అనే ఆయనను మరి అవమానంగా మాట్లాడడం జరిగింది. హల్లెలూయా! ఆ అవమానమును తట్టుకోకుండా వాడు ఎక్కడ వెళ్ళిపోయాడంటే బ్యాంకు రాకుండా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరే చోటుకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. మళ్ళా ఏం చేశారంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రాడ్ అని చెప్పేసి మా నాన్నకు చార్జ్ షీట్ ఇష్యూ చేయడం జరిగింది. చార్జ్ షీట్ అంటే ఒక కేసు వేసినట్ల మా నాన్న మీద ఎట్లయినా సస్పెండ్ చేయాలి, ఉద్యోగం డిస్మిస్ చేయాలని చెప్పేసి. హల్లెలూయా! జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకు చెప్తున్నానంటే అవిధ చార్జ్ షీట్ వచ్చినప్పుడు మరి ఎంతో బాధ. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, ఒకరితో కూడా ఒక సింగిల్ పైసా లంచం తీసుకున్న వ్యక్తి కాడు. ఎవరైనా ఏమైనా చేస్తే నాకు ప్రభుత్వం వారైనా జీతం ఇస్తారు, నేను డ్యూటీ చేస్తా ఉన్నా, నాకు సింగిల్ పైసా వద్దని చెప్పే వ్యక్తి మా నాన్నగారు. అటువంటి వ్యక్తి మీద చార్జ్ షీట్ ఇష్యూ చేయడం జరిగింది. ఎట్లయినా ఏం చేయాలి? డిస్మిస్ చేసేయాలని. హల్లెలూయా! కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ మరి ఉన్నాము. జరిగిందేమో తెలుసా? ఆ పై అనే డీజీఎం, ఈయన కిణి అనే డీజీఎం అయితే ఆడ పై అనే డీజీఎం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! ఆ డీజీఎం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయబడ్డం జరిగింది. హల్లెలూయా! ట్రాన్స్ఫర్ చేయబడిన తర్వాత ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చారంటే మా నాన్న ఫ్రెండ్ అంటే డీజీఎంగా మరి అక్కడికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! ఆయన చార్జ్ షీట్లన్నీ చూసి ఏంటిది వామదేవదా, ఏమి చార్జ్ షీట్ అని చెప్పేసి అని ఆయన ఏం వామదేవా ఏమంటే, ఏమో సార్
నాకు తెలియదు అంటే దాంట్లో ఏముందో తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రాడ్ అంటే యేసు ప్రభు నమ్ముకొని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి అన్నట్లుగా దాంట్లో మరి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము వీరశైవ జంగముగా మనం ఉన్నప్పటికీ మరి ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి మా అక్కగారి పెళ్ళి క్రైస్తవ పెళ్లి చేయడం జరిగింది. హల్లెలూయా. మా అన్నయ్య పెళ్ళి కూడా మరి క్రైస్తవుల వివాహము. అందుకనే వాళ్ళకేమొచ్చిందంటే కోపం వచ్చింది. వీళ్ళదేంటి వీరశైవ జంగమా, వీడేం చేస్తాడు, క్రైస్తవులు పెళ్లి చేసుకుంటాడా అని ఇట్లా మోసం చేస్తున్నాడు అన్నట్లుగా ఆ చార్జ్ షీట్ మరి ఉంటే అది చూసి ఆ యొక్క మా నాన్నగారి ఫ్రెండ్, ఆయన పేరు మరి కిషోర్ సంథింగ్ ఏదో ఉంది, ఆయన ఏం చేశాడంటే ఆ చార్జ్ షీట్ని చింపి పడేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా కృంగిన వారిని ప్రభు ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడు. అశ్షూరు రాజులు నీ ఎదుట నిలబడవచ్చు, నీకు శత్రువులుగా నీ కొంపను కూల్చాలని, నీ జీవితాన్ని నాశనము చేయాలని, నిన్ను లేకుండా చేయాలని చెప్పేసి అనుకోవచ్చు. కానీ హల్లెలూయా, మనం ఆధారము చేసుకున్న దేవుడు ఎటువంటి వాడంట? ఆయన భూ పరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన అబద్ధం మాట నేరని దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు కలవరిసిన రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నా యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా కృంగిన వారిని ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడంట? ఆయన లేవనెత్తేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. థ్యాంక్ యూ జీసస్. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం త్వరగా చదవాలి. ఈ ఫిలిష్తీయును బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైన నేను వానితో పోట్లాడి హల్లెలూయా. ఏమంటున్నాయంట? నేను ఆ ఫిలిష్తీయునితో నేను పోట్లాడుతాను, ఈ ఫిలిష్తీయుని బట్టి మీరు కృంగ నిమిత్తము లేదు అంటే సౌలు రాజు ఏమంటున్నాడు? ఏ బాబో, నీవు బాలుడయ్యా, వీడు చిన్నప్పటి నుంచే మరి యుద్ధాభ్యాసములు కలిగిన వాడు అంటే దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఓ రాజా, నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయిస్తూ ఉన్న సమయంలో ఒకసారి ఎలుగుబాటి వచ్చింది, దాని నోటిని చీల్చివేసి గొర్రె పిల్లను ప్రాణంతో రక్షించుకున్నాను. ఎలుగు అంటే కాదు, నెక్స్ట్ ఏమొచ్చిందంట? సింహం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? సింహం వచ్చింది. సింహం వస్తే సింహము గొర్రె పిల్ల నోట్లో పెట్టుకుంటే వెంటనే ఆ యొక్క సింహము నోటిని చీల్చివేసి నేను గొర్రె పిల్లను ప్రాణంతో కూడా రక్షించుకున్నాను. ఆ సింహానికి ఆ యొక్క ఎలుగుబంటికి పట్టిన గతే ఈ ఫిలిష్తీయునికి కలుగుతుందని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అంటున్నాడు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వరు కూడా కృంగ నిమిత్తమో లేదు. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ తెలుసు మరి దావీదు ఏం చేస్తున్నాడంటే మరి యుద్ధ సన్నుద్ధుడై వెళ్ళడానికి సౌలు ఏం చేశాడు? యుద్ధ కవచాలను ధరింపజేస్తే దావీదు అంటున్నాడు, దీన్ని మోయడానికి నా వలన కాదు, ఇవి నాకు వాడుక లేదు, నాకు ఏమి వాడుకంటే యెహోవా నామమే నాకు వాడుక. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అని చెప్పి ఆ యొక్క వడిసెలలో రాయి పెట్టి గిరగిర గిరగిర తిప్పి కొట్టినప్పుడు ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతు ఏమైపోయాడంట? బోర్ల పడిపోయాడు. నొసట తెగిలి
బోర్ల పడిపోతే దావీదు, బాలుడైన దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై పరిగెత్తుకుని పోయి వాని తల మీద కాలు పెట్టి వాని ఖడ్గము తీసుకొని వాని తలను తెగనరికిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా యొక్క పరిశుద్ధ రక్తములో నీవు కడగబడిన వ్యక్తివి. నేను నిన్ను కొని ఉన్నాను. నీవు నా సొత్తు, నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు. నీవు ఏ విషయంలో కృంగ నిమిత్తమో లేదు, నేను నీ పక్షముగా నేను ఉంటా ఉన్నాను. నేను నీకు జయమును గ్రహించేవాడుగా నేను ఉంటా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను అవమానించిన వారి ఎదుటనే నేను నిన్ను ఘనపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా లార్డ్. నిన్ను దూషించిన వారిని నేను ఏం చేయబోతున్నానంటే, నేను వారిని నా బిడ్డలుగా నేను చేసుకోబోతున్నానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ శత్రువులను నేను నీకు మిత్రులుగా నేను చేయబోతున్నానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ యొక్క అపజయాలలో నేను నీకు తోడై ఉండి నేను నీకు జయమును అనుగ్రహించే దేవుడుగా నేను ఉంటా ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా లార్డ్. ఏ విధముగా దావీదు తృణీకరింపబడిన దావీదును ఏ విధముగా నేను సింహాసనం ఎక్కించానో ఆ విధముగా తృణీకరింపబడిన మిమ్మలను నేను ఆ విధముగా ఆశీర్వించబోతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోసేఫ్ యొక్క అన్నలు దూషించి హింసించి అమ్మి వేశారు, బానిసలుగా అమ్మి వేసినప్పటికీ ఆ యొక్క యోసేపు బానిస బతుకు బ్రతకలేదు, కానీ యోసేపును దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. మేలులు చేసిన విధముగా దేవుడు నీ జీవితంలో ఆయన గొప్ప మేలులు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. హామాను మొర్దెకై మీద ఏం పన్నాడంట? పగబట్టాడు. ఉరికొయ్య చేపించి ఉరికొయ్య మీద చంపాలనుకున్నాడు. యూదులందరినీ కూడా ఒక్కరోజే నాశనము చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంట? హామాను కుట్రలన్నీ లయపరిచాడు. హామాను తోడిన గుంటలో హామానే పడిపోయాడు. హామానుకు బదులుగా నా దేవుడు మొర్దెకైని ప్రధానమంత్రిగా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. మరి సాతానుడు నీ కుటుంబంలో మరి ఏ విధముగా వాడు మరి పని చేస్తూ ఉన్నాడో, అయితే మీ కుటుంబాలలో పనిచేస్తున్న సాతాను యొక్క కార్యములన్నీ కూడా లయపరచబడునుగాక. కుటుంబాలలో ఉంటున్న వ్యక్తులలో పనిచేస్తున్న అష్షూరు లయపరచబడునుగాక. సాతాను కూల్చబడునుగాక. ప్రజలు విడుదల పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. అనారోగ్యము చేత పీడించబడుతున్న బిడ్డలకు దేవుడు ఆరోగ్యమును కలిగించునుగాక, ఆరోగ్యమును కలిగించునుగాక, ఆరోగ్యమును కలిగించునుగాక. ప్రతి వ్యాధిని నా దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక. ప్రతి వ్యాధికి నా దేవుడు జవాబై ఉంటున్నాడు. ప్రతి సమస్యకు నా దేవుడు జవాబై ఉంటా ఉన్నాడు. పలు నిందలకు నా దేవుడు జవాబై ఉంటా ఉన్నాడు. ఆ జవాబును దేవుడు ఈరోజు నీ జీవితంలో అనుగ్రహించబోతా ఉన్నాడు. నీవు దానిని అనుభవించబోతా ఉన్నావు. నీవు జయము పొంద బిడ్డగా నీవు ఉంటా ఉన్నావు. నీవు ఓడిపోయిన వ్యక్తివి కాదు, నీవు జయమందిన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావు. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నా కుమారుడా, నా కుమార్తె,
నీ ఏ విషయాలలో కృంగిపోతా ఉన్నావు? అది నీవు ఎరిగిన వ్యక్తిగా నీవు ఉంటున్నావు కదా. నీవు ఏ ఏ విషయాలను జ్ఞాపకం చేసుకొని నీ మనసులో కుమిలిపోతున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా. నా దేవుడు అంటున్నాడు, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. నీవు ఎప్పటికీ నీవు పడిపోవు, ఎప్పటికీ నీవు ఓడిపోవు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాను. నేను నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటున్నాను. నేను నిన్ను నిలబెట్టేవాడుగా నేను ఉంటా ఉన్నాను. నేను నిన్ను స్థిరపరిచేవాడుగా నేను ఉంటా ఉన్నాను. నేను నీకు జయమిచ్చేవాడుగా నేను ఉంటా ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, ఈరోజు కృంగిపోయిన నీకు దేవుడు ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన. నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను. యేసు నా చేయి విడచిన, యేసు నా చేయి విడచిన. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో, దావీదు యొక్క చేయిని నీవు పట్టుకున్న దేవుడిగా ఉన్నావు. యోసేపు యొక్క చేతిని నీవు పట్టుకున్న దేవుడిగా ఉన్నావు. మొర్దెకై యొక్క చేతిని నీవు పట్టుకున్నావు. వారిని పైకి లేపావయ్యా. గొప్ప వారిగా నీవు చేశావు. వారిని అధికారులుగా చేశావు. వారిని రాజులుగా చేసిన నా దేవా, నీకే స్తోత్రం. హల్లెలూయా. యేసు నా చేయి పట్టుకో. ప్రభువా, నీవు నా చెయ్యి పట్టుకో ప్రభువా అని ప్రభువుని అడుగుదాం.
కదా. ఆయన చెయ్యి పట్టుకోవాలంటే మన చెయ్యి ఆయనకి ఇవ్వాలి. మన చెయ్యి ఆయనకి ఇస్తే ఆయన చెయ్యి పట్టుకుంటాడు, ఆయన లేవనెత్తుతాడు, ఆయన ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, కనపరుస్తున్నాను. ఈరోజు నన్ను మాట్లాడావు, కృంగిపోయిన వారిని నేను లేవనెత్తుతానని. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో వచ్చిన ప్రతి బిడ్డ ఎటువంటి కృంగిన స్థితిలో ఉందో, కృంగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ యేసు నామములో లేచునుగాక, లేచునుగాక. యేసు నామములో సాతాను కూలిపోవునుగాక, సాతాను కూలిపోవునుగాక. హల్లెలూయా లార్డ్. ప్రభువా, నీ ప్రజలను మీరు లేపినందులకై స్తోత్రాలు. ప్రభువా తండ్రి, బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చేందులకై స్తోత్రాలు, బిడ్డలకు అభిషేకం ఇచ్చేందులకై స్తోత్రాలు, స్వస్థతనిచ్చేందులకై స్తోత్రాలు, జయమునిచ్చేందులకై స్తోత్రాలు, ఘనతనిచ్చేందులకై స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఇక రెండవ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితికి నా దేవుడు లేవనెత్తునుగాక. దేవుడు మిమ్మల్ని గణపరచునుగాక. దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.